అంటే అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆయనే భూమి మీదకి మనిషి కుమారుడుగా వచ్చి మనందరి నిమిత్తము ఆయన రక్తాన్ని చిందించినటువంటి వాడుగా ఉంటూ వచ్చాడు. మన పాపములకు ప్రాయశ్చిత్తము ఆ రక్తము. అనగా ఇక్కడ మొట్టమొదటి భాగంలో దాన్ని తర్వాత చూస్తాము. మరి ఇక్కడ ఉత్తమైంది ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే రాజుకి స్వప్నకి డాష్ రాజు. ఇది దేవుని యొక్క ప్రణాళికని జ్ఞాపకం చేయబడుతూ వస్తుంది. దిస్ ఇస్ ది ప్లాన్. అనగా ఆత్మీయమైన రీతిలో ప్రభు ముందుగానే ఈ యొక్క విషయాన్ని సిద్ధపరుస్తూ వచ్చాడు. ఉత్తమైంది వారి జీవితాల్లో ప్రభు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే అక్కడ ప్రభు యొక్క దయ, ప్రభు యొక్క వాత్సల్యత, ప్రభు యొక్క ఉన్నతమైన ఉద్దేశము వారి పట్ల ప్రభు ఏర్పాటులో ఉన్నారు కనుకనే వారికి ఒకరొకరుగా ప్రభు ఏర్పాటు చేస్తూ వచ్చాడు. అందుకనే ఎఫెసీ పత్రికలో చెప్తాడు, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము పరలోకం నుంచి ప్రభు నీకు అనుగ్రహిస్తూ వస్తున్నా అని చెప్తూ వస్తున్నాడు. ఇది శరీర సంబంధమైన ఆశీర్వాదం కాదు, ఇది కేవలము ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము. మరి ఉత్తమైనలో ప్రభు అనుగ్రహించే దాంట్లో వస్తున్నాడు. ఎందుకు చెప్తూ వస్తున్నామంటే ఎట్లా రిబ్కా కొరకు ఇస్సాకును ఏర్పాటు చేస్తూ వచ్చాడో, ఇస్సాకు కొరకు రిబ్కాను ఎట్లా ఏర్పాటు చేస్తూ వచ్చాడో, రాజు కొరకు స్వప్న ముందుగానే. ఇది మనం ఎవరో కూడా అనుకోలే. కలిజమణి సహోదరు అనుకుందేమో, నారాయణ అనుకున్నారేమో. వారు అనుకునే దానికంటే కూడా ఎవరు అనుకుంటూ వచ్చాడు? మొట్టమొదట ప్రభు అనుకుంటూ వచ్చాడు. లేకపోతే ఎక్కడ వాళ్ళు కనుక ఉత్తమైంది ప్రభు వారి జీవితాల్లో అనుగ్రహించడం అనేది ఒకరికొకరు ప్రభు ఇచ్చినటువంటి గొప్ప ధన్యత. దిస్ ఇస్ ది బ్లెస్సింగ్ ఫ్రమ్ ది హెవెన్లీ ఫాదర్. అనగా తండ్రి దేవుని నుంచి వచ్చినటువంటి ఆశీర్వాదాన్ని ఎఫెసీ పత్రికలో ఎఫెసీ సంఘానికి అపొస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. అలాంటి ఆశీర్వాదము ప్రభు వారికి ఇచ్చి వారిని ప్రభు ఎట్లా రిబ్కాని మరి ఇస్సాకుని జతపరుస్తూ దాంట్లో నేను ముందుకు పోవడం, ఎందుకంటే సమయం లేదు, ముందుగానే కాషన్ ఇచ్చారు కనుక జతపరుస్తూ వచ్చాడు. అలాంటి జత అనేది ప్రభు యొక్క ప్రణాళికలో ఉంది కనుకనే ఇక్కడ వారిని బట్టి ప్రభువుని మొట్టమొదటిగా మనం ఏం చేయాలి మీరు చెప్పాలి. యెహోవా ఉత్తమైంది అనుగ్రహించును. ప్రేమిటి వారలారా, వారి జీవితాల్లో ఉత్తమైంది ప్రభు చేస్తూ వచ్చాడు. ఏం చేశాడు? రక్షణ కార్యం చేస్తూ వచ్చాడు. రక్షణ కార్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది. రక్షణ లేకపోతే అగ్ని గంధకములతో మండే గుండము. అది ఎవరైనా సరే, నువ్వు క్రైస్తవుడు అవ్వచ్చు, వీళ్ళు పరలోక రాజ్యానికి క్రైస్తత్వం చేసబోదు. రక్షణ పొంది ఉంటేనే. వీరి జీవితాల్లో రాజు స్వప్న జీవితాల్లో ప్రభు రక్షణ అనుగ్రహిస్తూ వచ్చాడు. రక్షణ బట్టి ప్రభు స్తుతించాలి. అందుకనే 2వ కీర్తనలో చెప్తాడు. ఏం చెప్తాడు మీరు చెప్పాలి? వాట్ ఈస్ రక్షణ యెహోవాదే, తన ప్రజల మీదకి ఆశీర్వాదం అని చెప్తూ వస్తున్నాడు. ఇది భూ సంబంధమైన ఆశీర్వాదం కాదు. ఇది నాట్ ఫర్ ది ఎర్త్లీ బ్లెస్సింగ్. ఇది పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ వస్తుంది. కనుక మరి వారి జీవితాల్లో ప్రభు అలాంటి ఆశీర్వాదము వారికి ప్రభు అనుగ్రహిస్తూ వస్తున్నాడు. చూడండి 2వ కీర్తన ఎక్కడ రాశాడు మీరు చెప్పాలి. చదువు త్వరగా. రక్షణ యెహోవాదే, చూడండి నీ ప్రజల మీదకి. అనగా ఇశ్రాయేలు ప్రజలు జ్ఞాపకం చేసుకుంటే వారిని ప్రక్కన పెడితే ఇప్పుడు ఎవరికి మన మధ్యలో ఉన్నటువంటి నూతన వధువరులు మరి రాజు స్వప్న ప్రభు రక్షణ ఇచ్చాడు. రక్షణ ద్వారా ప్రభు ఇంకోటి ఏమిస్తూ వచ్చాడు మీరు చెప్పాలి. ఏమిస్తూ వచ్చాడు? గట్టిగా ఆశీర్వాదం. ఎక్కడి నుంచి ఆశీర్వాదము? యెహోవా సీయోను నిన్ను ఆశీర్వదించును గాక. సీయోను అనగా పరిశుద్ధ పట్టణము, పరలోక పట్టణము, ప్రభు ఉండేటువంటి చోటు. యెరూషలేము, సీయోను, మరి పరలోక ఇన్ని కూడా పర్యాయ పదాలు. అక్కడి నుంచి ప్రభు యొక్క ప్రణాళికలో ఉత్తమైంది ప్రభు వారికి అనుగ్రహిస్తూ వచ్చాడు. ఉత్తమైంది అనగా ది బెస్ట్, అనగా అన్నిటికంటే శ్రేష్టమైంది. అందరిలో డాష్ మీరు చెప్పాలి. అతి శ్రేష్ఠుడు, అందరిలో అతి శ్రేష్ఠుడు, మనకందరికి తానే ప్రభు. అర్థమవుతుందా? అందరిలో శ్రేష్ఠుడు ఎవరంటే ప్రభువే. అలాంటి శ్రేష్ఠుడు ఆయన ఉండేటువంటి చోటు నుండి ప్రభు వారికి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం.
అనగా యెహోవా సేవను నిన్ను ఆశ్రయించుగాక అనగా మరలా అదే సమయంలో చెప్పాలంటే ఇది పరలోక సంబంధమైన ఆశీర్వాదం కనుక వారు మొట్టమొదటిగా ప్రభా నాకు ఉత్తమైంది రాజు నాకు అనుగ్రహించావని స్వప్న చెప్పాలి. స్వప్న అని ప్రభా నీ యొక్క ప్రణాళిక ప్రకారం నాకు ఇచ్చావు ప్రభా అని రాజు చెప్పాలి. అర్థమవుతుందా? ఇది స్థుతి. ప్రభా నీవు ఇచ్చినందుకు నాకు మీకు స్తోత్రం ప్రభాని మొట్టమొదటి వారి జీవితాల్లో ప్రభుని ఘనపరిచేటువంటి స్థితిని జ్ఞాపకం చేసుకోవాలి. ఉత్తమైంది, ది బెస్ట్. అన్నిటికంటే కూడా ప్రభు ఎటువంటి వాడంట ఉత్తముడు. ఎక్కడ రాశాడు ఈ మాట? కీర్తన గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనం. యెహోవా ఉత్తముడు. చాలా ప్రాముఖ్యమైన విషయం. యెహోవా ఎటువంటి వాడు అంటే చూడండి, యెహోవా చాలు. యెహోవా ఎటువంటి వాడు? ఉత్తముడు. ఉత్తమైంది ప్రభు మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. వారి జీవితాల్లో ప్రభు వారికి ఉత్తమైన కార్యము, ప్రణాళిక, దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశము ప్రభు వారికి అనుగ్రహిస్తూ వచ్చాడంటే యెహోవా డాష్ మంచివాడు. మంచివాడైన ప్రభు వారికి ఆ రీతిగా మరి తన యొక్క ఉద్దేశ ప్రకారము ప్రభు చక్కగా తన కార్యాన్ని నెరవేరుస్తూ వచ్చాడు. మందిరంలోంచి వెళ్ళారు. మందిరంలో వచ్చారు. సాయంకాలం ఊరికి వెళ్ళాలనేసి మొత్తం సూట్ కేసు సర్దుకొని చేశారు ఇద్దరు తల్లి కూతుర్లు. నేను దాన్ని ఎట్టే పోతాము, ఇంటికి పోము, ఎట్లే పోతాము, మా ఊరికి అబ్బాయిని చూడాలా అన్నారు. నేను చెప్పా ఒకటే మాట, సక్సెస్ఫుల్ గా అబ్బాయి వస్తారు. తిరిగి ఎట్టొస్తారు? ఏం మీద నోరు లేదా? గట్టిగా సక్సెస్ఫుల్ గా వస్తారు, విజయవంతంగా వస్తారు చూడండి అని చెప్పి అదే మాట చెప్పాను. అదే ప్రార్థన చేస్తూ వచ్చారు. తర్వాత వచ్చి చెప్పారు అంతా సిద్ధమైపోయింది బ్రదర్, ప్రభు చేసిన కార్యం. ఇది యెహోవా వల్ల కలిగిన కార్యము. ఇది యెహోవా వల్ల కలిగిన కార్యము. కనుక మొట్టమొదటి భాగంలో ఒక సహోదరి, ఒక సహోదరుడు వారు స్తుతిస్తారు. ఎవరైనా స్తుతించవచ్చు. మేము స్తుతించబట్టి గమనం ఉన్నాడు, ఏం ప్రాబ్లం లేదు. దానికి తగిన ఏర్పాటు నేను చేస్తాను. అదే సమయంలో మరి రాజు మరి స్వప్న కూడా మా జీవితాల్లో ఉత్తమైన కార్యం ప్రభావం జరిగిస్తూ వచ్చావు. మా జీవితంలో నీ యొక్క ప్రణాళిక ప్రకారము రాజు చెప్తాడు. మరి స్వప్నాన్ని నాకు అనుగ్రహిస్తూ వచ్చావు. ప్రభానికి స్తోత్రము. ఇది యొక్క ఉన్నతమైన ఉద్దేశము మీరు మా పట్ల జరిగిస్తూ వచ్చావు. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఎఫెసీ పత్రికలో చెప్పిన రీతిగా ఆశీర్వాదాన్ని ప్రభావం మా జీవితాల్లో మీరు నాకు అనుగ్రహిస్తూ వచ్చారు. ఉత్తముడైన ప్రభు యేసుక్రీస్తు వారు ఈ కార్యాన్ని మా పట్ల జరిగించినందుకు నీకు స్తోత్రమని వీరిద్దరూ ఒకరినొకరు మరి ఆ రీతిగా ప్రభుని ఆరాధిస్తారు, స్తుతిస్తారు. వారి పట్ల వారి పక్షాన్ని మనము కూడా స్తుతించాలి. ప్రభా ఈ కార్యము నీ యొక్క ఉన్నతమైన ఉద్దేశ ప్రకారం జరిగిస్తూ వచ్చారు. ప్రభా మీకు స్తోత్రాలు. వారిద్దరిని జతపరుస్తూ వచ్చారు. వారికి ఉత్తమైంది ఒకరొకరు ఈ రీతిగా ప్రభు యొక్క ఉన్నతమైన ఉద్దేశంలో జతపరుచుతూ వచ్చిన విధానాన్ని బట్టి ప్రభు మీకు స్తోత్రాలు. మా ప్రార్థన ఆలకించినందుకే దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామని చెప్పి ఇద్దరు సహోదరు ఒకరు సహోదరుడు ఒకరు చేయమంటే మీ ఇష్టం. అది కూడా నేను చెప్తూ వస్తున్నా. దయచేసి మొట్టమొదటిగా స్తుతించిన తర్వాత మనము ముందుకు వెళ్దాం. స్తుతించండి. ముందు సహోదరి సహోదరుడు, తర్వాత రాజు స్వప్న. దేవా మీరు గొప్ప కార్యములు చేసే దేవుని ఎంతగానో స్తుతిస్తా ఉన్నారు తండ్రి. పెద్దరిని ప్రభా మీరు ఒకటిగా చేసి ఇక మార్చి 11వ తారీఖున మ్యారేజ్ అంతటిలో మీరు సహాయపడుతూ వచ్చిన మీ కృపంతటికై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దయగలిగిన మా తండ్రి ఈ విధంగా చేసిన మేలంతటిని బట్టి వివాహం అంతటిలో మీరు చూపిన కృపకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మరి యొక్క గూడూరులో ఇంటి దగ్గర స్తుతి కూడిగా కలిగి ఉండటానికి నువ్వు చూపిన మహాకృపకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నా తండ్రి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. మీరు శ్రేష్ఠుడైనటువంటి దేవుడుగా మహారాజుగా ఉన్న దాన్ని బట్టి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. దేవా వారి జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యాన్ని బట్టి హృదయపూర్వకంగా స్తుతిస్తూ ఉన్నాను. దీవించి ఆశీర్వదించండి అయా మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటా ఉన్నాం. దేవా ఉదయకాలంలో లేచి ప్రార్థన చేసుకునే విషయంలో కానీ, దేవా వాక్యం సౌకర్య విషయంలోనూ, కుటుంబ ప్రార్థన, దేవా మరి దేవరాత్రి కలిసిన ప్రార్థన, అన్ని విషయాల్లో నీ యొక్క ఆజ్ఞను అనుసరిస్తూ నడుచుకునేవారుగా ప్రభావం నడుచుకున్నట్లు మీరే సహాయం చేయండి. నీ కృపను గ్రహించి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వారి జీవితాల ద్వారా దేవాన్ని నామాన్ని గణపరిచేవారుగా ఉండగలట్లో నీ కృపను గ్రహించమని అడుగుకుంటూ ఇంతవరకు దేవా ప్రతి విషయంలో నాయన మీరు చేసిన ప్రతి మేలంతటిని బట్టి ఉపకారాన్ని బట్టి కూడా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ
మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గొప్ప కార్యం చేసే దేవుడివని దేవా స్వప్న రాజు విషయంలో చేసిన గొప్ప కార్యాన్ని బట్టి కూడా స్థుతిస్తూ వస్తున్నాను. దేవా మీ అనాది సంకల్పం బట్టి దేవా మీరు క్రీస్తులో వారిని జత చేసిన కృపను బట్టి కూడా స్థుతిస్తూ వస్తున్నాను. దేవా స్వప్న కోసం రాజు కోసం స్వప్నని ఈ రీతిగా దేవా మీ అనాది సంకల్పంలో వారిని ఏర్పాటు చేసిన మీ కృప అంతటి బట్టి కూడా స్థుతిస్తూ వస్తున్నాను. దేవా మా ఉత్తముడైన దేవుడు మాకు ఉత్తమైన దాన్ని అనుగ్రహించాడని రీతిగా ఈ దినాన్ని స్థుతిస్తూ వస్తున్నాము. స్థుతి చేయడం యథార్థవంతులు శోభస్కరమని దేవా బిడ్డల పక్షంగా చేసిన గొప్ప కార్యాలు బట్టి కూడా స్థుతిస్తూ వస్తున్నాను. దేవా వివాహం ఇంటిలో కూడా చేసిన గొప్ప కార్యాన్ని బట్టి కూడా స్థుతిస్తూ వస్తున్నాను. మీరే ఆ దినాల్లో మహిమ పొందుతూ వచ్చారు ప్రభా, దాన్ని బట్టి కూడా స్థుతిస్తూ వస్తున్నాను. దేవా వారి జీవితాల్లో మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడిగా ఉండి దేవా కుటుంబంగా చేసిన ప్రార్థన, సంఘంగా చేసిన ప్రార్థన, ఈ రీతిగా వ్యక్తిగతంగా చేసిన ప్రార్థనలన్నీ కూడా మీరు ఆలకించి దేవా ఉత్తమమైంది దేవా ప్రభా ఈ రీతిగా స్వప్నకు అనుగ్రహించారని, రాజుకు రీతిగా అనుగ్రహించారని కూడా స్థుతిస్తూ వస్తున్నాను. ఇటు గొప్ప కార్యాలు చేసిన మా దేవునికి మా ప్రార్థన దేవుడు ప్రార్థన నిరాకరింపక అంగీకరించిన దేవుడిని నాను స్థుతిస్తూ వస్తున్నాను. దేవా కుటుంబ పక్షున చేసిన గొప్ప కార్యాలు మహోప కార్యాలు బట్టి దేవా మేము వేణేళ్ళు స్థుతించినా అది తక్కువేని దేవా ఈ రీతిగా సంఘంగా సమాజంగా ఏక మనసుతో మీరు చేసిన గొప్ప కార్యాలు బట్టి మహోప కార్యాలు బట్టి నా ప్రాణమా యెహోవాను సన్నిధించము, నా ధన సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించము, ఆయన చేసిన ఉపకారాలు దేని మరొకమని ఈ రీతిగా అందరం ఏక మనసుతో మీరు చేసిన గొప్ప కార్యాలు బట్టి స్థుతిస్తూ గణపరుస్తూ కొనియాడుతూ శ్లాఘిస్తూ యేసుక్రీస్తు వారి స్తోత్రం మీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. మహోన్నతుడా సర్వోన్నతుడా మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. అయ్యా మార్చి 11వ తారీఖు నాయన అతి పరిశుద్ధ వివాహం జరిగించినందుకు మరొకసారి మీ పాదాలకి నాయన వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. అతి ఘనంగా మీరు చేసినందుకు మీకు వందనాలు నాయన. అయ్యా జ్ఞానం మాకు దయచేయండి, కుటుంబాన్ని ఎలా సరి చేసుకోవాలో జ్ఞానం మాకు దయచేయండి నాయన. జ్ఞానం అయితే లేని వారం కానీ అయ్యా నీ మహాకృపలో జ్ఞానం మాకు దయచేయండి నాయన. అయ్యా నీకు వందనాలు 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 చెల్లించుకుంటున్నాము. ఈ దినమును బట్టి మీకు వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను నాయన. నా భార్యను ఎలా చూసుకోవాలంటే జ్ఞానమును నాకు దయచేయండి నాయన. ఇదిగోండి స్వప్న కూడా జ్ఞానంతో మీరు నింపండి నాయన. మీది జ్ఞానము కొదువై ఎన్నడలా అది నేను అడుగుడని మీరు సెలవిచ్చారు కదా నాయన. ఇదిగోండి నాయన ఈ దినమును మేము అడుగుతున్నాం నాయన. మా కుటుంబాన్ని మేము కట్టుకున్న ఒక జ్ఞానమును దయచేయమని వేడుకుంటున్నాము. మరొకసారి మీ దివ్యమైన పాదాలకి వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నజరుడైన యేసుక్రీస్తు నామములో మా ఈ ప్రార్థన అడిగిన వేడుకొని పొందుకొని నాము తండ్రి. గొప్ప దేవ తండ్రి, గొప్ప రక్షణ మాకు దయచేసుకుంటున్నాను ప్రభావైనా. నైనా మీరు ఉత్తముడుగా ఉండి నైనా నాకు ఉత్తమమైన భర్తను నాకు దయచేసినందుకే ఉన్నాను చెల్లించుకుంటున్నాను ప్రభావ. స్తోత్రనైనా నా జీవితంలో మీరు చేసిన గొప్ప కార్యాలను బట్టి వందనాలు నైనా ఏసయ్య. మా వివాహాన్ని ఘనంగా జరిగించినందుకే వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభావ. సియోన్లో నుండి నన్ను ఆశీర్వదిస్తానన్నందుకే మీకు వందనాలు చెల్లించుకుంటూ ప్రభా. నా జీవితంలో చేసిన ప్రతి ఒక్క ఆశ్చర్య కార్యాలను బట్టి గొప్ప కార్యాలను బట్టి మీకే వేలాది వందనాలు చెల్లించుకుంటూ ప్రభా. ఈ చిన్న స్థితి ఆరాధన యేసయ్య అతి పరిశుద్ధ నామములో మీకే సమర్పిస్తున్నాను తండ్రి. దాన్ని అనుగ్రహించను. ఉత్తమమైంది అనేది ది బెస్ట్, అన్నిటికంటే కూడా అత్యధికమైన స్థానంలో ఉండేది. ప్రభు వారి జీవితాల్లో ఆ రీతిగా అనుగ్రహించాడు. ప్రభు యొక్క కృప ఘనత వారికి అనుగ్రహిస్తూ వచ్చాడు. కృపయో ఘనత ఎక్కడ రాశాడు ఈ మాట? కృపయో ఘనత అనే మాట ఎక్కడ రాస్తూ వచ్చాడు? 84వ కీర్తన 11వ వచనం. 84 ఈ దేవుడైన యెహోవా యెహోవా చూడండి ఎంత చక్కటి అనుభవం. కృప అంటే ఎవరు మీరు చెప్పాలి? యేసు ప్రభువారే కృప. కృపా సత్యములు ఒకదాన్ని ఒకటి కలుసుకున్నవి.
నీతి సమాధానములు ఒకదాన్నొకటి ముద్దాడిని చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకని చెప్తూ వస్తున్నామంటే కృపా సత్యములు నీతి సమాధానములు ప్రభుయేసుక్రీస్తు వారి సాదృశ్యం. ఈ ప్రభుయేసుక్రీస్తు వారి సాదృశ్యమైనటువంటి కృపా సత్యములు నీతి సమాధానములు వారి యొక్క ఉన్నతమైన ఉద్దేశాన్ని బట్టి ప్రభువుని జతపరచడం అనేది మొట్టమొదటి భాగంలో ప్రభు ఇచ్చిన గొప్ప ధన్యత. కనుకనే ఒక మాట చెప్తూ వస్తున్నాడు, యథార్థముగా ప్రవర్తించే వారికి ఏ మేలు చేయక మానడని చెప్తూ వస్తున్నాడు. ఎక్కడ రాసిన మాట మీరు చెప్పాలి, కింద ఉంది. 84వ కీర్తన 11వ వచనంలో చెప్తూ వస్తున్నాడు, యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక జీవమణి సహోదరి నారాయణ బ్రదర్, నిజంగా నేను ఓపెన్ గా చెప్తూ వస్తున్నా, యథార్థవంతులే. ఒకనొక సందర్భంలో తిరిగి రావడం అనేది యథార్థం సాదృశ్యం. బ్రదర్ మాత్రం పట్టుబడుతూ వచ్చాడు. తర్వాత నన్ను జీవమణి సిస్టర్ తిట్టుకున్నా పర్వాలే, కొట్టినా వాడు కొట్టించుకుంటా. ఏదైతే పోగొట్టుకుందో తిరిగి సమకూర్చుకోవడమే యథార్థత సాదృశ్యం తన జీవితంలో. అందుకనే చెప్తూ వచ్చాడు, యథార్థవంతులకు ఏ మేలు. బ్రదర్ మాత్రం వదిలిపెట్టలా, సంఘాన్ని వదిలిపెట్టలా, మా కుటుంబాన్ని వదిలిపెట్టలా. గట్టిగా నిలబడ్డాడు, స్థిరంగా నిలబడ్డాడు, పోరాడాడు. ఏ పోరాటం? మంచి పోరాటము పోరాడి విజయము పొందాడు పొందలేదా? అందుకని చెప్తూ వస్తున్నావు, మంచి యథార్థముగా ప్రవర్తించే వారికి ఆ కుటుంబం యథార్థమైన కుటుంబం, అన్ని విషయాల్లో యథార్థముగా ఉన్నటువంటి కుటుంబం. దయచేసి మాట్లాడబాకండి. ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ దే ఆర్ రైచియస్ ఇన్ ది లా. దేవునిలో వారు నీతిమంతులుగా ప్రభు ఏర్పాటు చేశాడనే విషయాన్ని ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తూ వస్తున్నా. అందుకని యథార్థవంతులకు ఏ మేలు చేయక మానడు. చేశాడా చేయలేదు? మీరు చెప్పాలి. చేశాడు. చాలా యథార్థవంతులు ఆయనకి ఇష్టలని సామెతలో చెప్తూ వస్తున్నాడు. వారి ప్రార్థన ఆయనకు ఆనందకరమని చెప్తూ వస్తున్నాడు. ఎవరు ప్రార్థన? యథార్థవంతుల యొక్క ప్రార్థన. సహోదరి ప్రార్థన చేస్తూ ఉంటుంది. నిజంగా మరి ఒక రకంగా చెప్పాలంటే పరలోకం మీద దిగి వచ్చింది అనుకోవాలి. పేమెంట్ వాళ్ళు ఎందుకు చెప్తూ వస్తున్నామంటే యథార్థవంతులకు ఏ మేలు చేయక మానడు. అందుకనే చెప్పాడు దానికి ముందు బాబులో, కృపయు ఘనత వారికి ప్రభు ఏం చేస్తాడంట? అనుగ్రహిస్తాడు. కృపయు ఘనతనగా ప్రభు యేసుక్రీస్తు వారి సమయంలో చెప్తూ వస్తున్నాడు, నన్ను గణపరిచేవారు నేను ఘనపరిచేదను. చాలా ప్రాముఖ్యమైన విషయం. పేమెంట్ వాళ్ళారా, ఎందుకని చెప్తూ వస్తున్నామంటే వారి యొక్క యథార్థతను బట్టి, దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశాన్ని బట్టి వారి పట్ల ప్రభు జరిగిస్తూ వచ్చాడు. కనుక యెర్మీయా గ్రంథంలో ఒక మాట రాస్తూ వస్తున్నాడు. దానికంటే ముందు 67వ కీర్తన గ్రంథము 67వ అధ్యాయము 6వ వచనం. త్వరగా కీర్తన గ్రంథం 67వ అధ్యాయము 6వ వచనం. అప్పుడు భూమి దేవుడు మా దేవుడు. చాలా ప్రాముఖ్యమైన వ్యక్తిగతంగా ప్రభు మా దేవుడు అనే విషయాన్ని మనం చెప్పాలి. మనల్ని ఏం చేస్తున్నా అంటే ఆయన ఆశీర్వదిస్తూ. ఎక్కడి నుంచి ఆశీర్వదిస్తాడు? నాకు చెప్తూ వచ్చాను, సియోనులో యెహోవా మనల్ని ఆశీర్వదిస్తూ వస్తున్నాడు. ప్రేమింటి వాళ్ళారా, మా దేవుడు. వ్యక్తిగతంగా చెప్పాలంటే నా దేవుడు ప్రభుని ఆశీర్వదిస్తూ వస్తున్నాడు. నా దేవుడు అనే విషయాన్ని స్వప్న చెప్పాలి, రాజు చెప్పాలి, చేరవచ్చిన మనందరం కూడా నా దేవుడు ఆశీర్వదిస్తున్నాడా లేదా? ఈ శ్రమంలో మనం ఈ రీతిగా ఉన్నామంటే ఇది ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదానికి సాదృశ్యం. కనుక ఇర్మీయాలో కూడా ఒక మాట చెప్తూ వస్తున్నాడు. చూడండి, ఇర్మీయా గ్రంథం 32వ అధ్యాయం. ఇర్మీయా గ్రంథం 32వ అధ్యాయం. ఇది ఇంట్రడక్షన్ మాత్రమే. ఇర్మీయా గ్రంథం 32వ అధ్యాయం 41వ వచనం. వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. నా పూర్ణ హృదయంతోను నా పూర్ణ ఆత్మతోను ఈ దేశంలో నిశ్చయంగా వారిని నాటెదను. చూసారా, పూర్ణ హృదయంతో ప్రభు ఏం చేస్తున్నాడు? వారిని ఏం చేస్తున్నాడు? నాటుతూ వస్తున్నాడు. ఇది ఆత్మీయముగా నాటబడినటువంటి మాటకు సాదృశ్యంగా క్రిందకి వేరుతన్ని మీదకి ఆత్మీయ జీవితంలో ఫలింపుకు ఆ రీతిగా ఫలించాలి. కిందకి వేరుతన్ని మీదకి ఫలించాలి. అర్థమవుతుందా? ఎందుకని చెప్తూ వస్తున్నామంటే ఆత్మీయమైన రీతిలో ఫలించాలంటే వారు ఎక్కడ ఉండాలంటే బండ మీద కట్టబడినటువంటి అనుభవంలో ఉండాలి. బండ మీద అనగా బండ అంటే ఎవరు?
బండ అంటే క్రీస్తు, ప్రభునేసు క్రీస్తు వారు. ఇసుక మీద కట్టబడినటువంటి అనుభవం కాదు. అదేమవుతుంది మీరు చెప్పాలి? ఇసుక మీద కట్టబడిన అనుభవం ఏమవుతుంది? వర్షం వస్తుంది, వాన వస్తుంది, వరద వస్తుంది, అదేమవుతుంది? కొట్టుకొని పోతుంది, కనబడదు. చూడండి మరి మత్తయి సువార్త 7వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయం 24 త్వరగా. కాబట్టి ఆ ఈ నా మాటలు విని ఆ వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండును. చూడండి ఎంత చక్కగా చెప్తూ వస్తున్నాడు. పునాది ఎక్కడేశారంట? బండ మీద. బండ అంటే ఎవరు మీరు చెప్పాలి? అనగా రాబోయేటువంటి వారి జీవితంలో ప్రభు మీద వారు కట్టుకునేటువంటి స్థితిని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ వస్తుంది. అనగా ఎట్లా కట్టుకోవాలి? మొట్టమొదటిగా చెప్పాలంటే ప్రార్థన ద్వారా కట్టుకోవాలి. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకని చెప్తూ వస్తున్నాం? మరి దావీదు చెప్తూ వస్తున్నాడు ఒక మాట. దావీదు ఒక మాట చెప్తూ వస్తున్నాడు, వేకువనే లేచి నిన్నేం చేస్తా, నేను వెతికెదను. వేకువనగా మరి చక్కగా ఎవరు కట్టుకుంటారంటే ఆత్మీయంగా బండ మీద వారి యొక్క జీవితాన్ని ఎవరైతే నిలబెట్టుకొని కట్టుకుంటూ వస్తారో వారు వేకువనే ప్రభువుని వెతుకుతారు. చూడండి 63వ కీర్తన గ్రంథం 63వ అధ్యాయం. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఉండిన దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలెనని నా శరీరము కృషించి. చూడండి, నా ప్రాణము నీ కొరకు ఏం చేస్తుందంట? ఉన్నాలో వద్దాం మీరు చెప్పాలి. ఎవరికి ఉంటుంది ఇది? ప్రభు ద్వారా ఆత్మీయులుగా నాటబడినటువంటి వారు, కిందకు వేరుతన్ని మీదకి ఫలించేటువంటి అనుభవం కలిగినటువంటి వారు, బండ మీద తన జీవితాన్ని కట్టుకునేటువంటి వారు. ఇది శరీర సంబంధమైన రీతిలో నేను మాట్లాడటం లే, కేవలం ఆత్మీయంగా మాట్లాడుతూ వస్తున్నా. ఆత్మీయంగా ప్రభువులో కట్టుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అది ఎలా ఉంటుందంటే దినదినము శాఖలుగా మరి చక్కగా ఆత్మీయంగా ఇతరులకి స్వార్థ చెప్పే విషయంలో అయితేనేమి, ప్రార్థనా జీవితం అయితేనేమి, మరి అన్ని విషయాల్లో ప్రభుని కనపరిచేటువంటి అనుభవం ఏంటంటే బండ మీద కట్టబడినటువంటి స్థితిని జ్ఞాపకం చేయబడుతుంది. అలాగా మరి ఇక్కడ చెప్పిన మాట మత్తయి సువార్తలో ఇక్కడ చక్కగా చెప్తూ వస్తున్నాడు. వారు ఎటువంటి వారంట? బండ మీద కట్టబెట్టిన వారు బుద్ధిమంతులు. చాలా ప్రాముఖ్యమైన విషయం. అనగా ఇక్కడ 2 మాటలు కనిపిస్తూ వస్తున్నాయి. బుద్ధిహీనుడు ఉన్నాడు, రెండోది ఎవరున్నారు? బుద్ధిమంతులు ఉన్నారు. అనగా బుద్ధిమంతులు అనేది ప్రభువు యేసు క్రీస్తు వారికి సాదృశ్యం. ఎందుకని చెప్తూ వస్తున్నాం? మనం బుద్ధిమంతులుగా మన జీవితము బండ మీద కట్టుకోవాలి. బండ మీద అంటే ఎక్కడ కట్టుకోవాలి? క్రీస్తులో కట్టుకునేటువంటి స్థితి, ప్రభువు యేసు క్రీస్తు వారి మీద కట్టుకునేటువంటి స్థితి. దావీదు చెప్పినట్టుగా ప్రార్థన ద్వారా మొట్టమొదట కట్టుకోవాలి. వేకువనే వారిద్దరు కూడా లేచి ప్రభువుని వెతకాలి. అర్థమవుతుందా? ప్రభువుని వెతకాలి. దేవా నా దేవుడు నీవే, వేకువనే ఎర్లీ అవర్స్. వారిద్దరిగా కాదు సుమా, చేరవచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయంగా జ్ఞాపకం చేయబడే మాట ఏంటంటే తెల్లవారు ముందుపై. అందుకనే చెప్తాడు దావీదు ఒక మాట చెప్తూ వస్తున్నాడు, మరి అర్ధరాత్రి వేళ తెల్లవారకు మునిపే అనే మాట ఉపయోగిస్తాడు. తెల్లవారకు మునిపే నేను నిర్ణయం చేస్తాను, వెతికెదను. ప్రియ సహోదరి సహోదరుడు, ఎందుకు చెప్తూ వస్తున్నాం? బండ మీద కట్టబడినటువంటి వారు ప్రభువుని వెతకుతారు. అర్థమవుతుందా? ప్రభువుని వెతకడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ దినాల్లో విశ్వాసులైన వారు, క్రైస్తవులు అనబడేటువంటి వారు ప్రార్థనా జీవితం లేదు. కేవలం శరీర సంబంధమైన రీతిలో వారి యొక్క జీవితాన్ని ముందుకు సాగింపజేసేటువంటి వారుగా ఉంటారు. అది దేవునికి ఇష్టమైన కార్యం కాదు సుమా. అది లోకానుసారమైనటువంటి జీవితము, శరీరానుసారమైన జీవితము. శరీరానుసారం దేవుని రాజ్యంలోకి వారసులు కానేరని మీరు ఎరుగురా అని చెప్తూ వస్తున్నారు. ఆత్మానుసారులు ప్రభువుకి ఇష్టము. అనగా ఆత్మీయముగా వారి గృహాన్ని, వారి జీవితాన్ని వారే కట్టుకోవాలి. అర్థమవుతుందా? ఇతరులు ఇచ్చి కట్టు. కనుక మొట్టమొదటి భాగంలో వారి జీవితాల్లో మనం జ్ఞాపకం చేసే మాట ఏంటంటే బుద్ధిమంతులుగా వారు ఏం చేయాలి? క్రీస్తు మీద
కట్టుకునేటువంటి వారి గృహాన్ని, వారి జీవితాన్ని ఎట్లా కట్టుకోవాలి? ప్రార్థన ద్వారా. 63వ కీర్తనలో స్పష్టంగా రాస్తూ వస్తున్నాడు, దేవా నా దేవుడు నీవే వేకునే. ఎట్లంట? వేకునే. వేకు అంటే తెల్లవారుకు మునిపేరు. ఇంకో దగ్గర రాస్తాడు వారి ప్రార్థనా జీవితాన్ని సాధు. ఏమ్మాయి స్వప్న నిజమా కాదా? చేస్తారా పని? ప్రభు మన మధ్య ఉన్నాడు, ప్రభు మనం చూస్తున్నాడు, ఆయన ఆత్మరూపిగా మన మధ్య సంతరిస్తూ వస్తున్నాడు, ఆయన అందరి హృదయాలను పరిశీలిస్తూ వస్తున్నాడు. ఇర్మీయా గ్రంథంలో చెప్తూ వస్తున్నాడు, నీతిమంతుల్ని యెహోవా పరిశీలించేవాడని ఇర్మీయా గ్రంథంలో చెప్తూ వస్తున్నాడు. కనుక నీతిమంతులుగా మొట్టమొదటి భాగంలో మన గృహాన్ని ప్రభువులో కట్టుకొని, మరి కట్టబడినటువంటి గృహము వరద వచ్చినా సునామీ వచ్చినా ఏమవుతుంది? ఏం కాదు, కొట్టుకొని పోదు. అది స్థిరముగా నిలబడుతుంది. కిందకి మీరు తన్ని మీదకి ఫలించేటువంటి జీవితాన్ని యేసేపు జ్ఞాపకం చేసుకుంటే ఫలించెడు కొమ్మ అని చెప్తూ వచ్చాడు. అనగా ఫలించెడు కొమ్మగా ప్రభులో మనం ఉంటాం. కనుక వేకునే ప్రభువుని ఎతికేటువంటి స్థితి దేనికి సాదృశ్యం అంటే ప్రార్థనా జీవితానికి. ప్రేమింటి వాళ్ళారా, మనం జ్ఞాపకం చేసుకుంటే వారే కాదు, మనమందరం కూడా మరి అలాంటి అనుభవంలో ఉండాలని ప్రభు మొట్టమొదటి భాగంలో ఈ ప్రార్థించిన వారిలో సమయాలు కూడా ఉన్నాడు అనేది మీరు చెప్పాలి. చూడండి 99వ కీర్తన 6వ వచనం. 99వ కీర్తన. ఆయన యాజకులలో చూడండి, ప్రార్థన, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవారిలో డాష్ సమూయేలు. సమూయేలు స్థానంలో ఎవరు ఉండాలి? మీరు చెప్పాలి. సమూయేలు స్థానంలో ఎవరు ఉండాలి? రాజు స్వప్న. ఉదయాన్నే లేయాలి. ఒకవేళ స్వప్నాలు లేదనుకో, ఒకవేళ ఏదైనా అట్లే ఉందనుకో, రాజు చెప్పాలి, అమ్మాయి లేయి, ప్రార్థన చేసుకుందాం, ప్రభువుని ఎతకదాం. అర్థమవుతుందా? ప్రభువుని ఎతకుతాం. సమూయేలు స్థానంలో ప్రార్థన చేయవారిలో సమూయేలు ఎట్లా ఉంటూ వచ్చాడు, ఆ యొక్క అనుభవంలో మనం ఉందాం అని రాజు చెప్పాలి. ఒకవేళ రాజు పడుకున్నాడు అనుకో, స్వప్నం ఏం చేయాలి? లేయాలి, రాజు ప్రార్థన చేసుకోవాలి. అర్థమవుతుందా? వారి ఎదురుగా కాదు ఇది, మనందరికి కూడా చేరవచ్చిన ప్రతి ఒక్కరికి. ప్రిమిట్ వాళ్ళ ఎందుకు చెప్తూ వస్తున్నాం? ఈ దినాల్లో ప్రార్థనా జీవితం లేదు. ప్రార్థనా జీవితం చాలా ప్రాముఖ్యం. వేకునే ప్రభుని వెతకడము చాలా ప్రాముఖ్యం. ప్రిమిట్ వాళ్ళ వెతికేదానికి ఆ కీర్తనాకారుడైన ఏమంటున్నాడు? నా ప్రాణం నీ కొరకు ఏం చేస్తుందంట? తృష్ణ కొనుచున్నది. ప్రిమిట్ వాళ్ళ అలాంటి స్థితిని మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకుంటే వారి జీవితాల్లో ప్రార్థనా జీవితం. బండ మీద కట్టబడిన అనుభవానికి సాదృశ్యంగా ప్రార్థనా జీవితం. రెండవ జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే వారి గృహానికి లేకపోతే రాజు పనిచేసేటువంటి స్థలానికి ఎవరైనా ఇచ్చారనుకోండి, నమస్తే అన్న, నమస్తే అక్క, చాలా మంచివాళ్ళు అక్క మీరు అని చెప్పి పంపించడం కాదు. ప్రభువుని గురించినటువంటి వార్త వారికి చెప్పాలి. ప్రభువుని గురించినటువంటి వార్త చాలా ప్రాముఖ్యమైనది. అనగా వారి రక్తాపరాధం మన మీద ఉండకూడదు. దాని యొక్క ఉద్దేశం ఏంటి? ఒకరికి ఏం చేయాలి? వదిలేసి మీరు చెప్పాలి, సువార్త చెప్పాలి. సువార్త చెప్తున్నామా? మనము ఒకరికి సువార్త చెప్పడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రభు యేసుక్రీస్తు వారు కూడా సువార్త ప్రకటిస్తూ వచ్చాడు. ప్రకటించలేదా? ఎట్లా ప్రకటించాడు? పరలోక రాజ్యం సమీపించినది కనుక మారు మనసు పొందండి. వారి గృహానికి ఎవరైనా వచ్చారనుకోండి, వారు ఎవరైనా రావచ్చు, వారికి ఒక మాట చెప్పడం అనేది దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశము వారి పట్ల. కనుక వచ్చిన వారికి యేసు అనే మాట వారి జీవితాల్లో వారు చెప్పేదానికి వారు సిద్ధపడేటువంటి వారుగా ఉండాలి. తద్వారా దీన్ని ఎవరు చూస్తున్నాడు? నేను కాదు చూసేది, వచ్చిన వారు కాదు చూసేది. ఎవరు చూస్తున్నాడు? మీరు చెప్పాలి. ప్రభువే చూస్తూ వస్తున్నాడు. అదనగా ప్రార్థనా జీవితం బండ మీద కట్టబడిన స్థితి, పండనగా క్రీస్తులో కట్టుకున్నటువంటి స్థితి, ఆత్మీయముగా వేరు తండ్రి మీదకి ఫలించేటువంటి అనుభవం. ప్రిమిట్ వాళ్ళరా, రెండోదిగా గమనించినట్లయితే ఒకరికి సువార్త చెప్పాలి. అనగా మంచి వార్త, యేసు ప్రభువును గురించినటువంటి వార్త. యేసు ప్రభువును గురించినటువంటి వార్త ఏంటి? యేసు ప్రభు మన అందరి నిమిత్తము శిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి చనిపోయాడు. అయ్యో ఎంత వేదన పొందుతూ వచ్చాడు ఆయన, మరి ఎంత అవమానపరచబడుతూ వచ్చాడు. ఆయన బల్యంతో పొడుస్తూ వచ్చారు. ఆయన మరి ఎన్నో అవమానాలు పొందుతూ వచ్చాడు. పొందాడా? పొందలేదా? శిలువను సహిస్తూ వచ్చాడు.
వీరేం చేయించున్నారో వీరు ఎరువునుక వీరు క్షమించమని ఆ సిలువలో మొదటి ప్రార్థన చేస్తూ వచ్చాడు. ప్రేమింటి వాళ్ళారా, సిలువను గురించిన వార్త డాష్ మీరు చెప్పాలి. నశించిపోతున్న వారికి వెరితనము రక్షించబడుతున్న మనకి దేవుని శక్తి. దేవుని శక్తి. ఇట్ ఈస్ పవర్ ఆఫ్ గాడ్. ప్రేమింటి వాళ్ళారా, రెండో భాగంలోకి వెళ్తే వారు నెమ్మదిగా ఉండటం కాదు. నేను రక్షణ పొందాను కదా, వెరీ గుడ్, నాకు చాలు, నాకు పరలోక రాజ్యం ఉంది, నేను పరలోక రైట్, వెరీ గుడ్, దేవుడిని ఆ యొక్క ధన్యత ఇస్తూ వచ్చాడు. అయితే అదే కాదు, ప్రభుని ఒకరోజు క్వశ్చన్ చేస్తాడు. న్యాయస్థానం మీద నిలబెట్టినప్పుడు, న్యాయమైన త్రాసులో ప్రభుని తూచినప్పుడు, ప్రభుకి యోగ్యమైన రీతిలో తూయబడాలంటే 10 మందికి సువార్త చెప్పాలి. కనీసం ఒక్కరికైనా సువార్త చెప్పాలి. మీరు చెప్తారని మనం అడగొచ్చు. నేను మొహమాటం లేకుండా ఒకసారి ఒక అంగడికి పోయా, ఉదయాన్నే పోయినా, వేరుశనగ పప్పు ఏదో కావాలని. కోడు అయ్యప్ప మాల ఏదో నల్ల కొట్లు వేసుకున్నాడు. యేసు ప్రభుని నమ్ముకోరా బాబు అన్న. వాడేమన్నాడంటే మీరు గొర్రెలండి అన్నాడు. రైట్, వెరీ గుడ్, నేను గొర్రెనే. ఎవరు? నేను గొర్రెనే. నేను గొర్రె అయినప్పటికి కూడా నువ్వు యేసు ప్రభుని నమ్ముకుంటే నీకు పర్లేదు. చెప్పాలా కూడదా? మీరు చెప్పాలి. ఆయన యొక్క శిలువ, భూస్థాపన, మరణాన్ని, పునరుద్ధానాన్ని గురించి చెప్పాలి. ఇది ప్రభు వారికి ఇచ్చినటువంటి ధన్యత అనే విషయాన్ని వాళ్ళు జ్ఞాపకం చేసుకుని రోజుకు ఒకరికైనా కానీ కనీసము వారి గృహానికి వచ్చినటువంటి వారికి ప్రభు వార్త, ఏ వార్త ఇది? శిలువను కూర్చున్నటువంటి మరి వారికైనా, మిగిలిన వాళ్ళకి కాదా? మీరు చెప్పాలి. మిగిలిన వాళ్ళకి కాదా, వారిద్దరికైనా? అందరికీ. యేసుక్రీస్తు అందరికి ప్రభు నాకు దగ్గర రాశాడు. ఎక్కడ రాశాడు? మీరు చెప్పాలి. యేసుక్రీస్తు అందరికి ప్రభు నాకు దగ్గర రాశాడు. ఎక్కడ రాశాడు? అపోస్తల కార్యాలు. రైట్, వెరీ గుడ్, రాజు. అపోస్తల కార్యాలు రాస్తూ వస్తున్నాడు. యోహాను సువార్తలో యేసు అందరిని ఎరిగిన వాడని రాస్తూ వస్తున్నాడు. కనుక యేసు ప్రభు అందరికీ ప్రభు అయినప్పుడు ఆయన గురించి నువ్వు చెప్పకపోతే ఒకరోజు ప్రభు నిన్ను అడుగుతాడు. నీ పేరు పెట్టి నేను పిలుస్తాడు. నన్ను గురించి చెప్పావు అని చెప్పి ప్రభు ఒకసారి నిన్ను అడుగుతాడు. స్త్రీల గురించి వారు చెప్పావు అని చెప్తూ వస్తున్నాడు. రక్షించబడుచు నీకు దేవుని శక్తి కదా, నన్ను గురించి ఎందుకు చెప్పలేదన్నప్పుడు నువ్వు చెప్పకుండా కానీ నెమ్మదిగా ఉంటే తల దించుకునే వాళ్ళంగా ఉంటామే, తలెత్తుకునే వాళ్ళంగా. ప్రేమింటి వాళ్ళారా, రెండవదిగా చెప్పాలంటే ఒకరికి సువార్త చెప్పాలి. కనీసం ఒక్కరికైనా నీకు వీలైతే ఎంతమందికైనా చెప్పచ్చు. ఇది ప్రభు ఇచ్చినటువంటి గొప్పదని. ఇట్ ఈస్ గ్రేట్ ప్రివిలేజ్. గాడ్ ఈస్ గివెన్ దట్ విలేజ్ అనగా ప్రివిలేజ్. ప్రేమింటి వాళ్ళు ఎందుకు చెప్తూ వస్తున్నామంటే మొదలుగా ప్రార్థనా జీవితం. అందరి కొరకు ప్రార్థించాలి. అందరి కొరకు ఏం చేయాలి? ప్రార్థన. ఎక్కడ రాస్తాడు మాట? అందరి కొరకు ప్రార్థన చేయాలి. తిమోతికి రాసిన పత్రిక ఎన్నో వచ్చారు చదువు. తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం ఎన్నో వచ్చిన చదువు త్వరగా. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నింటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. అర్థమవుతుందా? అందరి కొరకు ప్రార్థన. ఇప్పుడు రాజు స్వప్నకి ఇది పరీక్ష. పరీక్ష అంటే అందరి కొరకు ప్రార్థించాలి. మీరు ఒక రిక్వెస్ట్ చేస్తాం, మా కొరకు కూడా ప్రార్థించండి. బేతనీ మందిరం కొరకు ప్రార్థించండి. అర్థమవుతుందా? స్వప్న ఏడు చేస్తుంది. ప్రేమింటి వాళ్ళారా, రెండోది సువార్త. సువార్త గృహముగా అనేది ఉండాలి. ప్రార్థనా గృహము రెండోది, ఇతరులకి సువార్త ప్రకటించేటువంటి గృహం. మూడవ గృహంగా జ్ఞాపకం చేస్తే స్తుతి గృహముగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. స్తుతించుడి మీరు స్తుతించుడి, ఓ దేవుని స్తుతించుడి స్తుతించుడి. అర్థమవుతుందా? స్తుతి గృహము చాలా ప్రాముఖ్యమైనది. మరి పౌలు శీల తీసిపోయి చెరసాలలో వేశారు. పౌలు శీల తీసిపోయి చెరసాలలో వేసినప్పుడు వాడు అనుకోవచ్చు, ఏందబ్బా మాకు ఈ బాధ, లక్షణంగా ఏదో బయట అట్టా ఇటు తిరుగుతూ ఉన్నాం, మమ్మల్ని తీసుకొచ్చి లోపల పడేసరే, ఎందుకు నాకు ఈ కర్మ అని పౌలు అనుకోవాలా, శీల అనుకోవాలా? ఏం చేస్తూ వచ్చారు? మీరు చెప్పాలి. ఏం చేస్తూ వచ్చారు? చదువు, మా మాట చదువు. 16వ అధ్యాయం, అపోస్తల కార్యములు 16వ అధ్యాయం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. చూడండి ఎంత గొప్ప విషయము. ఎందుకని చెప్తూ వస్తున్నాం? స్తుతి చాలా ప్రాముఖ్యమైనది. అనగా
స్థితి లేకపోతే అందుకే చెప్తూ వస్తున్నాడు, ఇశ్రాయేలు చే స్థితుల మీద యెహోవా ఆసీనుడై ఉన్నాడు. ఇప్పుడు వీరు ఆ యొక్క చెరసాలలో ఉండి కూడా వారు దిగులు పడడంలే, వాళ్ళు బాధపడడంలే, వాళ్ళు ఏడవడంలే. అర్థమవుతుందా? ప్రిమిట్ వాళ్ళని చెప్తూ వస్తున్నాం. వారు అక్కడి నుండి కూడా ఏం చేస్తూ వస్తున్నారు? ప్రభుని స్తుతిస్తూ వస్తున్నారు. స్థితి ఉండాలని పడలేదు, మీరు చెప్పాలి. ప్రతి ఒక్కరి హృదయంలో కూడా స్థితి కలిగినటువంటి హృదయము ప్రభు నిన్ను కోరుతూ వస్తున్నారు. వారు చెరసాల్లో ఉన్నప్పటికీ కూడా ప్రభుని ఏం చేస్తూ వస్తున్నారు? చూడండి, ఆ మాట మళ్ళా చదువుతాం. ఎన్నో వచ్చిన 25 చదువు. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు నుండిరి, ఖైదీలు వినుచుండిరి. చూడండి, కీర్తనలు పాడుచూ ఉండి అనగా ఎంత గొప్పదని వస్తుందా? చెరసాల్లో ఉన్నప్పుడు కీర్తనలు వస్తాయా? పాటలు వస్తాయా? స్థితి వస్తుందా? ఇప్పుడు ఎవరి వైపు చూస్తున్నారు? మీరు చెప్పాలి. దేవుని వైపు చూస్తూ వస్తున్నారు. మనుషుల వైపు చూడడంలే, ఆ చెరసాల నాయకుడి వైపు చూడడంలే, పరిస్థితుల వైపు చూడడంలే, మరి నేను ఎట్లా అయిపోయినానేటువంటి ఆ మనసు వైపు చూడడంలే. ఎవరి వైపు చూస్తూ వస్తున్నారు? దేవుని. అందుకనే వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిన. ప్రియమైన వాళ్ళ ఎంత గొప్ప ధన్యత ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఆ స్థితి కలిగినటువంటి హృదయము పౌలు సేన. ఇది ఆకాశ మండలంలోనేంటి ఉన్నటువంటి దురాత్మ శక్తుల సమూహం చూసి సిగ్గుపడుతూ వచ్చింది. దేవదూతలు చూస్తూ ఎంతో ఆనందిస్తూ వస్తున్నారు. ప్రభువు యేసు క్రీస్తు వారు ఆనందిస్తూ వస్తున్నాడు. నువ్వు కూడా ఆ రీతిగా స్థితి కలిగినటువంటి హృదయంతో నువ్వు ఎప్పుడైతే ముందుకు పోతావో ప్రభు నిన్ను బట్టి ఏం చేస్తాడు? ఆయన జఫన్యాలో రాస్తున్నాడు. ఆ మాట 3 భాగాలు రాస్తూ వస్తున్నాడు. ఏం రాశాడు మీరు చెప్పాలి? జఫన్యా 3:16 త్వరగా. జఫన్యా గ్రంథము 3:16 ఆనందించును, సంతోషించును, హర్షించు. త్వరగా నీ దేవుడైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, మిమ్మల్ని రక్షించును, బహు ఆనందంతో నీ యందు ఏం చేస్తాడంట? సంతోషించును. చూడండి, నీ అందరి సంతోషం చేత ఎవరు హర్షిస్తారు? మీరు చెప్పాలి. ప్రభువే హర్షిస్తారు. ఆయన హర్షింపజేసేటువంటి స్థితిలో ఎవరు వచ్చారంటే ఆ చెరసాల్లో ఉన్నటువంటి పౌలుసులు. ఎందుకంటే ఎట్లా వచ్చారు? వారు మనుషుల వైపు చూడలే, పరిస్థితుల వైపు చూడలే. ఎవరి వైపు చూస్తూ వచ్చారు? దేవుని వైపు చూస్తూ వచ్చారు. మనం ఎవరు వైపు చూడాలి చెప్పాలి. మొదటగా ప్రార్థనా జీవితానికి సాదృశ్యంగా ప్రభు వైపు చూడాలి. రెండవది సువార్త చెప్పేటువంటి వారంగా ప్రభువుకి బట్టి ఒక్కరికైనా, ఎందుకంటే ప్రభు చేశాడు, అపొస్తలులు చేశారు, శిష్యులు చేస్తూ వచ్చారు. శిష్యులు కూడా చేశారు, చేయలేరు, చేస్తూ వచ్చారు. మరి ఆ పని మనకు అప్పగిస్తూ వచ్చాడు. మనం కూడా ప్రభువుని గురించిన వార్త, నశించిపోతున్నటువంటి లోకంలో అనేక మంది నశించిపోతూ వస్తున్నారు. చాలా మంది నరకానికి వెళుతూ వస్తున్నారు, వెళ్ళేదానికి సిద్ధపడుతూ వస్తున్నారు. వారిని నరకం నుంచి తప్పించడానికి ప్రభు నిన్ను ఒక సాధనముగా, ఆయన యొక్క ఉన్నతమైన ఉద్దేశంలో నిన్ను ఏర్పాటు చేసుకున్నాడంటే నువ్వు చెప్పకుండా మౌనముగా ఉంటే ప్రభుకి నువ్వు లెక్క చెప్పాల్సి ఒక రోజు. కనుక రెండవది సువార్త చెప్పేటుంటారు. వీరిద్దరికి ప్రభు జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయం. మూడవది ఏంటి? వాట్ ఈస్ థర్డ్ వన్? స్తుతించడం. వారిద్దరు స్తుతిస్తూ వచ్చారు. దిగులు పడలే, బాధపడలే, జైల్లో ఉన్నాం అనుకోలే. యేసువై వారు ఆయన తట్టు చూడగానే వారికి వెలుగు కలిగేను. అర్థమవుతుందా? వారికేం కలిగిందంట? ఏ వెలుగుది? ప్రభువు యేసు క్రీస్తు వారే వెలుగు అని చెప్తూ వస్తాడు. యోహాను సువార్త 1:1 ఆ వెలుగులో ఏముందంటే మీరు చెప్పాలి. ఆ వెలుగులో ఏముంది? జీవం ఉంది. చాలా ప్రాముఖ్యమైన విషయం. చూడమాట యోహాను సువార్త 1:1 ఆ వెలుగులో ఇది మనుషులందరినీ వెలిగిస్తూ ఉందంట. చూడండి, యోహాను సువార్త 1:1 వచ్చింది. చదువు. నిజమైన వెలుగుండెను, తర్వాత ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను గాని లోకం ఆయనను తెలుసుకొనలేదు. చూడండి, లోకం ఆయన ఏం చేసుకోలేదట? తెలుసుకుంటుందా? ఇప్పుడు కూడా యుద్ధాలు జరుగుతున్నాయి, సునామీలు వస్తున్నాయి, భయంకరమైన పరిస్థితులు వస్తున్నప్పటికీ కూడా వారు యేసు వైపు చూడడం, పరిస్థితుల వైపే చూస్తూ వస్తున్నారు. మనం ఎవరి వైపు చూడాలి? మీరు చెప్పాలి. ఎవరి వైపు చూడాలి? ప్రభు వైపు చూడాలి. ప్రభు వైపు చూసినప్పుడు ఆ వెలుగు మన హృదయాల్లో నింపబడిందిగా ఉంటుంది. ప్రిమిట్ వాళ్ళారా, చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇప్పుడు ఉదాహరణకి చెప్పాలంటే ప్రభు వైపు చూసినటువంటి యేసేపును మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిస్థితుల వైపు చూడలా,
యేసేపు ఎవరి వైపు చూడలేదు, పరిస్థితుల వైపు చూడలా. ఏ పరిస్థితుల్లో కూడా నాకు ఇలాంటి పరిస్థితి జరిగిందని అపొస్తలుడు పౌలు శీల యొక్క అనుభవంలో వారు ఉంటూ వస్తున్నారు. అలాగే ఎందుకు చెప్తూ వస్తున్నామంటే వారు ఫలించడు కొమ్మని జ్ఞాపకం చేయబడుతూ వస్తుంది. అనగా వీరి జీవితాల్లో కూడా రాబోయేటువంటి కాలంలో ఆత్మీయంగా ఫలించేటువంటి అనుభవం, వృద్ధి పొందేటువంటి అనుభవం ఎవరి యొక్క అనుభవం అంటే యేసేపు యొక్క అనుభవం. ప్రేమిటి వాళ్ళు ఎందుకు చెప్తూ వస్తున్నాం, ప్రభువుని బట్టి మనం ఒకరినొకరు ప్రేమించేటువంటి వారంగా ఉండాలి కానీ ఎవరు కూడా ద్వేషించుకునేటువంటి వారంగా ఉండకూడదు. ఏ మనిషిని కూడా మనం ద్వేషించినప్పుడు ప్రభువుకి మనం బాధ్యత అనగా రెస్పాన్సిబిలిటీగా ఉంటాం. ప్రభు ఒక రోజు అడుగుతాడు, ఎందుకు ద్వేషించావు? ద్వేషిస్తాలా ప్రేమించాలా? మీరు చెప్పాలి. ప్రభువుని బట్టి ప్రేమించే వారంగా ఉండాలి. ప్రభువుని బట్టి ప్రేమించాలంటే యేసేపు ఫలించిన కొమ్మ ఎందుకు అవుతూ వచ్చాడు? అన్నలు త్రోసివేశారు, గుంటలో పడేశారు, అయ్యో చంపేదానికి ప్రయత్నం చేశారు, ఎంతో క్లిష్టకరమైన పరిస్థితిలో తీసుకొస్తూ వచ్చారు. అయినప్పుడు కూడా అన్నల పట్ల యేసేపుకి ఏముంది? ప్రేమ ఉంది. ఆ ప్రేమ ఎట్లా ఉందంట మీరు చెప్పాలి. ఆ ప్రేమ పొర్లుకుంటా వస్తుందంట. అనగా ఎందుకు చెప్తూ వస్తున్నావు? ఆత్మీయంగా ఫలించేడు కొమ్మగా అనగా ఆ వేరు కిందకి తన్ని మీదకి ఫలించేటుంటారు. బండ మీద కట్టబడిన స్థితి ఒకటి, దానికి సాదృశ్యంగానే ఆత్మీయ జీవితంలో యేసేపు కూడా ఫలించేడు కొమ్మనగా బండ మీద కట్టుకుంటూ వచ్చాడు. అన్నలు కనిపించారు. అన్నలు కనిపిస్తానే వారిని దూరం నుంచి చూస్తూ వచ్చాడు. చూడండి దేవుని యొక్క జ్ఞానం ఎట్లా ఉందంటే వీళ్ళు 12 మంది ఎంతమంది ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఆయన గ్రహించలేదు, చూడలేకపోయారు. కానీ ఆయన మాత్రం ఏం చేస్తూ వచ్చాడు? ఆయన ఎంతమంది వాళ్ళు? యేసేపు ఒక్కడే ఎంతమందిని చూశాడు? అన్నలందరినీ చూశాడు. చూశాడా? చూసి ఏం చేస్తూ వచ్చాడు? వీరు నావారు అనుకుంటూ వచ్చాడు. ప్రేమింటి వాళ్ళారా, ఎంత గొప్ప ధన్యత! ఎందుకని చెప్తూ వస్తున్నాం? ఆత్మీయంగా క్రిందకు వేరు తన్ని మీదకి ఫలించేటువంటి స్థితి. ఆత్మీయంగా క్రిందకు వేరు తన్ని మీదకి ఫలించాడా, ఫలించలేదా? అందుకనే 2 మాటలు చెప్పాలంటే యేసేపు ఫలించిన కొమ్మంటూ ఇంకొక మాట అన్నాడు. ఏం మాట్లాడాడు మీరు చెప్పాలి. రైట్, ఓట యొద్ద. ఓట అంటే ఎవరు మీరు చెప్పాలి. ప్రభువు యేసుక్రీస్తు వారే ఓట. ఇక్కడ ఎవరో మాట్లాడుతున్నారమ్మా, మాట్లాడబాకండి, నవ్వబాకండి. మీరు తర్వాత నన్ను తిట్టుకున్నా కూడా పర్వాలా, ఇది దేవుని సన్నిధి. అంత మాత్రం తెలియకపోతే ఎట్లా? కనుక ఓట యొద్ద ఫలించడి కొమ్మ. ఓట అంటే ఎవరు మీరు చెప్పాలి. యేసు ప్రభువే. ఫలించాడా? అన్నలు కనబడ్డారు. అన్నలు కనబడినప్పుడు ఒరే కేశవరావు అందరూ చెరసాల్లో ఏంటారు అలా ఏం చేశాడు? వారి మీద ప్రేమ పొర్లుకుంటూ వచ్చింది. అనగా వీరి జీవితాల్లో కూడా దేవుని బట్టి ఇతరులు ప్రేమించేటువంటి స్థితిని జ్ఞాపకం చేస్తూ వస్తున్నాం. వారే కాదు, నేను మనం అందరం కూడా. అప్పుడే నిజంగా యేసు ప్రభులో ఫలించేటువంటి అనుభవంలో మనం ఉంటాం. ప్రేమింటి వాళ్ళారా, వారు తీసుకొచ్చి వచ్చాడు. వారు తీసుకొని చేంజ్ చేస్తూ వచ్చాడు. చక్కటి ఆహారం పెట్టాడా? వేటలకు వస్తూ వచ్చాడు. దిగులు పడలా. ఇది మేలు కొరకే అంటూ వచ్చాడు. అన్నాడు లేదన్నమాట. ఈ ప్రణాళిక దేవుని యొక్క ప్రణాళిక దేనికి సాదృశ్యం అంటే ఇది మేలు కొరకే అంటూ వచ్చాడు. నీ జీవితంలో ఏది అందుకనే చెప్పాడు. ఇందాక చెప్తూ వచ్చావు కదా, మంచి వారికి ఏం మేలు చేయక మానడు. చేశాడా? యేసేపు జీవితంలో ప్రభు మేలు చేశాడా, చేయలేదా? ఎందుకని చేస్తూ వచ్చాడు? ప్రేమిస్తూ వచ్చాడు. ఈ ప్రేమ ఎలాంటి ప్రేమది? మనుషుల ప్రేమ కాదు. మనుషుల ప్రేమ మంచిగా ఉంటే ప్రజలాడక్క అప్పుడు నమస్తే అన్న అంటారు. ఈ ప్రేమ ఒక్కరోట బ్యాలెన్స్ తప్పింది అనుకో ఏమంటారు? ఓడంత పనిహిమాలో లేదు. ఇది సరైన విధానం కాదు. ప్రేమింటి వాళ్ళు ఎందుకు చెప్తూ వస్తున్నాం? యేసేపు అన్నలా మాట. అన్నలు బట్టి యేసేపు ఏం చేస్తూ వచ్చాడు? ప్రేమిస్తూ వచ్చాడు. ఆహారం పెడుతూ వచ్చాడు. పెట్టాడా? ప్రేమింటి వాళ్ళు ఎందుకు చెప్తూ వస్తున్నామంటే ఓట యొద్ద ఫలించిన కొమ్మ ప్రభువు యేసుక్రీస్తు వారి సాదృశ్యం. కనుక మన జీవితాల్లో కూడా ప్రత్యేకించి స్వప్న రాజు జీవితంలో ప్రభువుని బట్టి వారు ఫలించేటువంటి వారుగా ఉండాలి. ఆత్మీయంగా మొదటగా ప్రార్థనా జీవితం కలిగినటువంటి వారుగా, రెండవది సువార్త చెప్పేటువంటి వారుగా, మూడవది స్తుతించేటువంటి వారుగా. వారి గృహంలో ఉదయం లేస్తానే ప్రభు వైపు చూడడమే. ప్రభు వైపు చూడడం అనేది ఎంత గొప్పది అర్థమవుతుందా? ఇది అందరికి కాదు, ఇది కొంతమందికే, దేవుని ఎరిగినటువంటి వారికి. అప్పుడే యేసేపు యొక్క అనుభవంలో వారు ఎలా ఉంటారంటే ఎలా ఉంటారో మీరు చెప్పాలి. ఫలించడి కొమ్మ.
ఎక్కడ ఫలించే కొమ్మ మీరు చెప్పాలి? ఓట అనగా ప్రభువైన యేసుక్రీస్తు అనగా ఆయన కడుపులోంచి ఏమవుతాయంట మీరు చెప్పాలి? యోహాను సువార్త. జీవజలములు చాలా ప్రాముఖ్యమైనవి. ఒక ఆమెతో ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. అమ్మ నీతో మాట్లాడేవారు ఎవరు తెలుసా అన్నాడు. ఆమె గుర్తెరగలేకపోతే వచ్చింది. ఈ సమయంలో ఎవరు మాట్లాడుతున్నారు మీరుతో? నేను కాదు మాట్లాడేది, నేను కూడా మీలో ఒకడే. సహోదరి నాకు ఫోన్ చేసింది, బ్రదర్ మిమ్మల్ని పాస్టర్ అని ఇవ్వమంటారా బ్రదర్ ఇవ్వమంటారా అన్నది. నేను చెప్పా, నేను పాస్టర్ని కాదమ్మా, నేను బ్రదర్నే, మీలో ఒకరినే. నేను అర్థమవుతుందా? మీలో ఒకరినే, నేను పాస్టర్ని కాదు, నేను కూడా సహోదరుణ్ణి. కాబట్టి మనందరం ఎవరు? ప్రభులు సహోదరు. ఎందుకని చెప్తూ వస్తున్నామంటే ఓట యొద్ద ఫలించు. ఆమెతో ప్రభు మాట్లాడుతూ వచ్చి, నీతో మాట్లాడుతున్న వారు ఎవరో తెలుసా అంటే ఆమె గుర్తెరగలేకపోతే వచ్చి. ఇప్పుడు మనం గుర్తెరుగుతూ వస్తున్నాం. ఎవరిని గుర్తెరుగుతున్నాం? నన్ను గుర్తెరుగుతున్నారా? ప్రభుని గుర్తెరుగుతున్నారా? ప్రభునే గుర్తెరుగుతూ వస్తున్నారు. ప్రేమింటి వాళ్ళారా, ఈ సమయంలో మనం మన ప్రభుకి అప్పగించుకున్నాం. ప్రార్థనా జీవితం కలిగిన వారు, స్థుతి కలిగినటువంటి వారు. రెండో భాగంలోకి వెళ్తే ఏంటి? స్వార్థ చెప్పేటువంటి వారు. వారి జీవితాల్లో ప్రభు వారికి ఇవ్వాలి. ఎందుకని చెప్తూ వస్తున్నామంటే ఆత్మీయంగా ఫలించేటువంటి స్థితి. ఎందుకని చెప్తూ వస్తున్నామంటే బ్రదర్ నాకు ముందుగా చెప్పాడు, బిఫోర్ 9 క్లోజ్ చేయమని. రైట్, వెరీ గుడ్. మనం ఇది కూడా కాదనే దానికి లేదు. అందుకనే ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, నేను వాటిని కూడా తీసుకురావడం లేదు, ముగిస్తూ వస్తున్నాను. మరి ప్రభు వారిని దీవించి రాబోయే దినాల్లో చక్కగా యెహోవా సీయోను నిన్ను ఆశీర్వదించునుగా. చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది. ఆత్మీయమైన కుటుంబానికి సాదృశ్యం. ఇదే కుటుంబానికి సాదృశ్యము ఆత్మీయమైన కుటుంబం అనగా దేవునిలో రక్షణ పొందినటువంటి వారు, దేవుని మహింపరిచేటువంటి వారు. చూడండి, ఆ మాట చదువుదాం. 128 కీర్తన 128 చాలు. ఎన్నో వచ్చిన 5వ వచనం, 4-5 వచనాలు. యెహోవాయందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదింపబడును. సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగును. ఇప్పుడు వీరికి ఇచ్చేటువంటి వాగ్దానం ఏంటంటే మీరే చెప్పాలి. సువర్ణ చెప్తారు. ఇంకా సియోను నుండి యెహోవా నిన్ను, దిస్ ఇస్ బ్లెస్సింగ్ దోస్ హు ఆర్ బోత్ కపుల్స్. యెహోవా సీయోనులో నిన్ను ఆశీర్వదించునుగా. ఈ ఆశీర్వాదంతో ఈ కూడికను ముగిస్తూ వస్తుంది. ఎందుకంటే ముందుగా చెప్పాడు బ్రదర్ 9 లోపల ముగించేమని. రైట్, వెరీ గుడ్. అట్లే చేస్తాను. కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటే కృపయు ఘనత ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారి. మూలం ఏం చెప్తూ వచ్చాం? మీరు చెప్పాలి. మూలం ఏం చెప్తూ వచ్చాం? ఇంకా ఉత్తముడు. చూడండి, ఎక్కడ రాసిన 85వ కీర్తన ఎన్నో వచ్చిన 12వ వచ్చిన. యెహోవా ఉత్తమమైన దాన్ని వారి జీవితాల్లో జతపరచడమే ఉత్తమం, ది బెస్ట్. అవునా? ఒకరినొకరు వారు ఆరాధిస్తూ కూడా వచ్చారు. రెండవదిగా వారి జీవితాల్లో ప్రభు మీద కట్టుకునేటువంటి స్థితి. ఖండనగా ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద కట్టబడేటువంటి చాలా ప్రాముఖ్యత. యేసు ప్రభువారు వారి జీవితాల్లో 3వ వ్యక్తిగా ఉండాలి. వారి జీవితాల్లో యేసు ప్రభువారు ఎట్లుండాలంట? మొదట యేసు ప్రభువారు, తర్వాత రాజు, తర్వాత వారితో కలిసి ప్రభు వారి ప్రార్థనా జీవితంలో, ఇతరులకు సువార్త చెప్పే జీవితంలో, ఇతరులని ప్రభుని స్థుతించేటువంటి జీవితం, అదే ఫలించేటువంటి స్థితి. ఇంక ఫైనల్గా ఒక మాట చెప్పి ముగిచేస్తాను. మరి స్వప్న ఇంటికి వెళ్ళామనుకో, ఒకవేళ బెంగళూరుకి వెళ్ళాను, అన్న వస్తున్నాడు, అంకుల్ వస్తున్నాడు కాబట్టి చల్లంగా తలుపు అనకూడదు. ఏంటి? చల్లంగా తలుపేసి ఏం చేయాలి? ఆతిథ్యం ఇచ్చే గృహముగా కూడా ప్రభు ఏర్పాటు చేయాలి. ఆతిథ్యం ఇచ్చి ఎక్కడ రాశాడు ఈ మాట? హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ అధ్యాయం 11 మొదట వచ్చిన సహోదర ప్రేమ నిలవరముగా ఉండు ఈడి ఆతిథ్యము చేయ. ఏం చేయాలి ఇప్పుడు? అబ్బాయి ఏం పెడతామని ఇప్పుడు వచ్చినాడు, ఇటు గంటలో వచ్చాడు, ఇటు గంటలో వచ్చినా పెట్టాలా? అర్థమవుతుందా? లేకపోతే రాజు నువ్వు పెట్టు అన్నదే నాకు తెలుసు. అసలు వారి కుటుంబ విషయం నాకు తెలుసు, వారి కుటుంబ విషయము నాకు తెలుసు. అందరూ
సిస్టర్ అయితే పెరిగిస్తుంది. ఆ సమయానికి ఏం చేయాలో అన్నీ చేసేస్తుంది. చక్కటి ఆదరణ ఇస్తుంది. అదే చెప్తాడు ఒక దగ్గర. ఏం చెప్తాడు? యెరూషలేము నుంచి మీరు ఆదరింపబడాలి, యెరూషలేమును ప్రేమించే వారులారా అంటాడు. ఎందుకని చెప్తూ వస్తున్నాం? ఆదరణ కూడా, ఆతిథ్యం కూడా చాలా ప్రాముఖ్యం. ఆతిథ్యము వచ్చినప్పుడు వారిని పరామర్శించడం, వారికి నీళ్ళు ఇవ్వడం, వారికి ఆహారం పెట్టడం, వారికి ఎందుకని చెప్తూ వస్తున్నామంటే ఇది దేవుని యొక్క ప్రణాళికలో భాగం. అది యోసేపు చేశాడా చేయలేదా పని? యోసేపు చేశాడా? అనాలు వచ్చినప్పుడు పెట్టాడా పెట్టలేదా? ఏం పెట్టినావా లేదా కానీ బోరా నువ్వు పో అని చెప్పి అనలా. చక్కగా ఆహారం పెడుతూ వచ్చి వారితో కలిసి యోసేపు కూడా భోజనం చేస్తూ వచ్చి ప్రేమ పొర్లుకున్న పరిస్థితుల్లో ఒక పక్క ఏడుపు వస్తున్న పరిస్థితుల్లో కూడా పక్కేళ్ళు మొహం కడుక్కొని తుడుచుకొని వచ్చి వాళ్ళతో కలిసి భోజనం చేస్తూ వచ్చాడు. ఇది కలిసి భోజనం చేయడం అనేది దేనికి సాదరిస్తుంది? మీరు చెప్పాలి. కలిసి భోజనం చేయడం దేనికి సాదరిస్తుంది? ఇంకా మధ్యాహ్నమే చెప్పా బలవర్తమానంలో నేను మరి ప్రకటన గ్రంథం 3:20 వారితో నేను నాతో వారు కలిసి. యోసేపు చేసాడా పని? యోసేపు ఎవరికి సాదృశ్యము? ప్రభువు యేసుక్రీస్తు. ఆ విధంగా ఎప్పుడైతే చేస్తూ వచ్చాడో యోసేపు ఏ స్థానంలోకి వెళ్ళాడు? మీరు చెప్పాలి. ప్రధాని ఐగుప్తుకి అంతా ఆయన తెలియకుండా చేయి కదలకూడదు, కాలు కదలదు. ఇది ఎక్కడ న్యాయం? ఇది మీరు చెప్పాలి. మనమేమో మన ఇళ్లలో ఉంటుంది. చేయి కదలకూడదు, కాలు కదలంటే ఎడకొదొస్తుంది. కార్యదర్శి ఆజ్ఞ. యోసేపు అత్యున్నతమైన స్థానంలోకి ప్రభువే తీసుకొస్తూ వచ్చాడు. ఫరో కాదు, పొతిఫర్ కాదు. ఎందుకని చెప్తూ వస్తున్నాం? ఆ రీతిగా కనపరిచిన పరిస్థితుల్లో రాజు స్వప్న రాబోయే దినంలో ప్రభువుల్లో వాళ్ళ అత్యధికమైన ఉన్నతమైన స్థానంలోకి ప్రభు తీసుకొస్తారు. 4 పాటించాలి. మొదట ఏకునే ప్రభుని దేవా నా దేవుడవు నీవే, వేకువానే నిన్ను వెదకెదను. ఉందా? నీ ప్రభావ బలమును చూడా. ఎంత ప్రాముఖ్యమైన పాట. సియోను గీతాలు దేవుని భక్తులైనటువంటి వాళ్ళు ప్రార్థనాపూర్వకంగా రాస్తూ వచ్చారు ఆ పాటలన్నీ కూడా. కాబట్టి వేకునే వెతికేటువంటి స్థితి. రెండోది ఏంటి? ఇతరులకి ఒక్కరికైనా సువార్త ప్రభుని ఒకరోజు ప్రభు అడిగినప్పుడు ప్రభుకి నీ సమాచారం. మూడోది స్థుతి కలిగినటువంటి అనుభవంలో ఈ కుటుంబం రాబోయే దినాలు ఇతరులకి మాదిరికరమైన జీవితం. ప్రభు కూడా మాదిరికరమా? మీరు చెప్పాలి. కాదా? మాదిరికరమే. అందుకని చెప్పాడు పౌలు. ఏం చెప్పాడు? మీరు చెప్పాలి. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. క్రీస్తుని ఎట్లా పోలి నడుచుకుంటూ పౌలు ఎంత శ్రమలు పడుతూ వచ్చి ప్రభు నడుచుకున్నాడా? ప్రభువుని పోలి నడుచుకున్నాడా లేదా? మనం కూడా ఏం చేయాలి? ప్రభువుని పోలి నడుచుకోవాలి. ఏమిటి వాళ్ళ పోలి నడుచుకోవాలంటే మనకు సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, దోషులు వస్తాయి, తిట్లు వస్తాయి, అవమానాలు వస్తాయి. వస్తారా? ఎన్ని పౌలుకి వచ్చాయి రాలేదు? యేసుప్రభు వారికి వచ్చాయి రాలేదా? ఏమైనా దిగులు పడ్డాడా? ఏమైనా బాధపడ్డాడా? అయ్యో నాకు ఈ పరిస్థితి వచ్చింది అనుకున్నాడా? నా కృప నీకు చాలంటూ వచ్చాడు. ఎవరిని అన్నాడు ఆ మాట? నా కృప నీకు చాలని పౌలుతో అన్నాడు. ఎంత బలమైన మాట! ఒకసారి ప్రభునే ఉన్నాడు. మీరు చెప్పాలి. ప్రభునే ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు అంటూ వచ్చాడు. ఈయన నా ప్రియ కుమారుడు. రాబోయేటువంటి రాజు విషయంలో, స్వప్న విషయంలో ఇవి నా ప్రియ కుమార్తె, ఈయన నా ప్రియ కుమారుడు. ఐ విల్ జాయ్ త్రూ ది మై బిలవ్డ్ సన్ అండ్ డాటర్. కాబట్టి ఇది డెడికేటెడ్ మైండ్. ఇదే ఫలించిన కొమ్మ. ఓటు యొద్ద ఓటు అంటే ఎక్కడ? మీరు చెప్పాలి. ప్రభువు యేసుక్రీస్తు. ఈ మాటలు బట్టి రామనాయుడు గారు ప్రార్థన చేస్తారు. మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకుంటూ. ప్రేమ నమ్మకం మా పరలోకపు తండ్రి, కృపగల మా దేవ, జీవంగల మా తండ్రి, నిత్యుండగ మా దేవ, మరొకసారి ప్రభా నాయన నా తండ్రి ప్రభా నూతనంగా జతపరచబడినటువంటి రాజు కుమారుడు అలా నా తండ్రి ప్రభా కుమార్తె నా తండ్రి ప్రభా స్వప్నాన్ని బట్టి మరొకసారి ప్రభా నాయన
ఈ దాసులంత వరకు నా తండ్రి ప్రభువైనా చెప్పబడిన అంశంలో బట్టి కూడా ప్రభుని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, పూజిస్తున్నాం, కనపరుస్తున్నాం. నా ప్రభా వచ్చిన సంఘాన్ని బట్టి కూడా నీకున్న నా స్తోత్రాలు నా తండ్రి ప్రభా. ఈ నా ప్రభా నూతనంగా జతపరచబడిన బిడ్డలు నా తండ్రి ప్రభా ఏ విధంగా వాళ్ళ యొక్క జీవితాన్ని కట్టుకోవాలని నా తండ్రి ప్రభానైనా ఆయన ప్రభానైనా ఎన్నో నా తండ్రి కీర్తన నేను పుస్తకం నుంచి 128 నేను 120 కీర్తన నుంచి నా తండ్రి ప్రభానైనా వాళ్ళ జీవితకాలం అంత్యం నా తండ్రి ప్రభా ఆయన ప్రభా దీన్ని ప్రభు వాళ్ళు నా తను ఉండగట్టి మీరు సహాయం తెచ్చేయండి నా తండ్రి ప్రభా. ముఖ్యంగా యెహోవా ఉత్తముడని తెలుసుకొని నా తండ్రి ప్రభా వాళ్ళు జీవించుకున్నట్లు అలాగా నా తండ్రి ప్రభా నేను ప్రతి విషయంలో నా తండ్రి ప్రభా నేను ఆతిథ్యం ఇచ్చేటలో నా తండ్రి ప్రభువైనా నీ సువార్త చెప్పుటలో అలా నా తండ్రి ప్రభువైనా వాళ్ళు ఇరువురు నా తండ్రి ప్రభు యొక్క బాండింగ్లో ఉన్నట్లు నా తండ్రి ప్రభువైనా మీరు సహాయం చేయండి. నా తండ్రి ప్రభు కుటుంబాన్ని కూడా ప్రభా మీరు దీవించి ఆశీర్వాదాన్ని బట్టి నీకు వందనాలు. నా తండ్రి ప్రభు గద్దెన మార్చి 11వ తారీఖు జరిగినటువంటి ప్రభువైనా నా తండ్రి ప్రభువైనా వివాహాన్ని బట్టి కూడా నేను ఘనముగా జరిపించుకున్నారు. అందులో బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. కుటుంబాన్ని ప్రభు అంచెలంచెలుగా దీవించిన విధానం బట్టి కూడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నేను మరొకసారి ప్రభు నేను దాసు ఇచ్చిన చెప్పిన వాక్యాన్ని ఎంతమంది అయితే నేను విన్నారో నా తండ్రి నీరు గడి ఫలింపు చేయండి. నేను వినిన వారు యేసుక్రీస్తు నిజమైన దేవుని అంగీకరించి నా తండ్రి ప్రభువైన వాళ్ళు నా తండ్రి విశ్వాసం ఉంచినట్లు మీరు సహాయం చేయండి. వచ్చిన సంఘాన్ని బట్టి కూడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎంతో మంది నా తండ్రి ప్రభువైన స్నేహితులు నేను ఎంతో మంది వచ్చినారు. వాళ్ళందరితో మీరు మాట్లాడాలని నమ్ముచున్నాం. మీరు సహాయం చేయండి. వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నా తండ్రి ప్రభువైనా ఈ బిడ్డల ప్రభువాన్ని మీరు ఆశీర్వదించి నా దీవించమని నా తండ్రి ప్రభు వాళ్ళు నా తండ్రి ప్రభువైనా నా తండ్రి ప్రభు నేను ఎన్నో గొప్ప కార్యములు సూర కార్యములు వాళ్ళ జీవితంలో జరిగించినట్లు మీరు సహాయం చేయమని నీకే వందనా స్తోత్రాలు చెల్లించుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరొకసారి నీ యొక్క నాయన ప్రభు నీకు వందనా స్తోత్రాలు చెల్లించుకుంటూ నీ దాసులను మీరు జ్ఞాపకం చేసుకోమని నీకే మహిమ గంటా చెల్లించుకుంటూ కుటుంబాన్ని దీవించాల్సిన సంఘాన్ని జ్ఞాపకం చేసుకోమని నీకే వందనా స్తోత్రాలు చెల్లించుకుంటూ నా ప్రభువు యేసుక్రీస్తు నామములో చిన్న స్తుతి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పిల్లలారా ఆశీర్వదించి బలపరచని గుమ్మము పిల్లల ఆశీర్వదించి బలపరచని గుమ్మము మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగా నుంచును. మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగా నుంచును. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జనముకి లాగునా చేసి ఉండాలేదని ఏ జనముకి లాగునా చేసి ఉండాలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. క్రీస్తు వారి కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసం రాజు సప్న ప్రత్యేకించి ఇప్పుడు రాబోయే దినాల్లో చేరవచ్చిన వారందరికి కూడా తోడయండి కాపాడి నడిపించబడునుగాక. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దయచేసి అందరూ కూడా మరి ఆహారం తీసుకొని సంతోషంగా వెళ్ళవలసిందిగా మనం చేస్తున్నాం. దానికంటే ముందు ఏదైనా వారికి విషెస్ చెప్పాలంటే దయచేసి వారిద్దరు నిలబడతారు. మరి విషెస్ చెప్పేదానికి
ముందుకు వచ్చే వాళ్ళు రావాల్సిందిగా మీకు మనం చేస్తున్నాం. వారిద్దరు నిలబడతారు. వారి సెకండ్ తీసుకొని విషెస్ చెప్పేటువంటి వారు ఎవరైనా ఉంటే మరి వచ్చి ఆ రీతిగా వారిని ఘనపరచాల్సిందిగా ప్రభువుని బట్టి మీకు మనం చేస్తూ వస్తున్నాం. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ప్రత్యేకించి రాజుని స్వప్నాన్ని. గాడ్ బ్లెస్ యు. ఇక్కడ గంతే రన్ అవుతూ ఉంటుంది. స్పెషల్ ఫోటో రెండుది. స్పెషల్ ఫోటో రెండుది. తీస్తే కదా ఏడే పెట్టాలి. లైట్ పడుతుంది. తర్వాత చేయమని చెప్పండి. తర్వాత చేస్తాం అత్తయ్య. ఈ ఫేస్లు ఏం బాగాలేదు చెప్పాలంటే, బ్లాక్ వస్తుంది. నేను ఫోటోగ్రాఫర్ది కాదు. ఓకే. ఓకే రైట్. నిజంగా చాలా చెత్త వరస్ట్. ఇట్టమ్మా దాని ముందు అంటే దగ్గర నిలబడి మన ఇంత సందులో వెళ్ళిపోతాం. వస్తా ఫోటో దిగు. వస్తా తీసు.
వచ్చామండి అమ్మ దగ్గరికి వచ్చి నాకు ఇచ్చి నేను ఇందులో తీస్తా. మంచిగా తీయండి. తీ చూడండి, ఇటు చూడు. తీనా ఎవరు రాలేదు ఇటు పక్కకు వచ్చేయండి, లైట్ వస్తుంది. ఇటు చూడండి. సూపర్ ఫోటోగ్రాఫర్. పళ్ళు తప్పేం కనిపించట్లేదు. నేను వచ్చి తీస్తా, ఒక్క నిమిషం నిల్చోండి. ఒక్కరి ఫేస్ కూడా కనిపించట్లేదు, ఎందుకు అనవసరంగా ఈ ఫోటో అసలు. అక్క మీరు కనిపించట్లా. లేదు, లైటింగ్ పడుతుంది ఇక్కడ. ఇటు పక్కకు వచ్చేయండి, లేకపోతే లేదా ఫ్లాష్ ఆన్ చేస్తే రైట్. ఏమో నా దగ్గర ఓకే. సరే పెద్ద. ఓకే. ఏమంటే వెళ్ళిపోయావా అక్క? మా బావదే. ఇట్లా రాక్క. ఫ్లాష్ ఇప్పుడు బాగా వస్తున్నాయి. ఓకే రైట్. మళ్ళీ మళ్ళీ వెళ్ళండి మీరు. ఎప్పుడు అంత అయిపోయింది సరే ఇది చూడండి. ఓకే. ఇప్పుడు ఫ్లాష్ బాగా వస్తుంది. రండి అన్న, దగ్గర రండి. చూడండి. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి, అందరూ వెళ్ళండి. ఫ్లాష్ వెళ్ళండి అన్న. ఇప్పుడు ఫోటో బాగా వస్తుంది, ఇప్పుడు వెళ్ళండి. అక్క నిలబడండి. మీరు కూడా రండి. వెళ్ళండి.
అన్న వెళ్ళండి ఆ పిల్ల లేదు వీళ్ళది ఇప్పుడు ఫొటోస్ బాగా వస్తున్నాయి ముందు. ఇదే లాస్ట్ ఫోటో. మీరు కొంచెం ఇలా జరగండి బాబు. అక్క ఇలా జరగండి. అన్నయ్య కొంచెం అయినా అన్న కనిపించట్లేదు. లాస్ట్లో కనిపిస్తారా ఇప్పుడు? ఓకేనా? సైడ్ కూడా కనిపించట్లేదు. అది వేరే బావ ఇంకొంచెం జరగరా అంటే ఎక్కడో మిస్ అయిపోతున్నారు. రైట్ నిల్చోండి. అలానే ఉండండి. బావ మీకు వీడియో కాల్ వస్తుంది. ఏదో గ్రూప్ నుంచి వస్తుంది. అక్క అన్నవాళ్ళు నేను కాదు ఖాళీ. చూడండి చూడండి. ఏ బుడి చూడండి చూడండి. ఈ మందలో కాదు, ఈ ఫోటో కాదు, ఇది ఫోన్ కాదు. ఇంకెప్పుడైతే కొంచెం అంత కంజెస్టెడ్ తెలుసు నాకు. నేను గెస్ట్ చేశాను. రాజు బావ పేరు అడిగాడు, అప్పుడు గెస్ట్ చేశాను. సరే ఇప్పుడు ఎప్పుడు పంపిమంటావు అయితే? 10 నిమిషాలు నాడే ఉంది. ఏడే ఉంటారు వాళ్ళు. రాత్రి అంతా ఏడే ఉంటారు. ఫ్లాష్ వెళ్తూనే ఉంటుంది. రే 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 ఫోన్ అయ్యో అయ్యో నాదనుకున్న మర్చిపోయింది. ఆయన ఇందాకే చూసాను పలకరిద్దామని. లైవ్ టెలికాస్ట్ కాదు, వీడియో నవ్వుతుంది. గట్టిగా నవ్వుతుంది. ఓ పని చేయి, చేతి ఆడదా కొంచెం ఎత్తుకెళ్ళిపోతుంది. ఫోన్ స్టాండ్ ఉండు ఫ్రీ మనకి. అడిగారు పొరపాటు చేయదగిలిందని చెప్పండి. పొరపాటు చేయదగిలిందండి. మొదలయ్యేది అన్నయ్య చెప్తాను. అమ్మ చెప్పండి, మేమేం చెప్తాము. Can
కేపా నాగలక్ష్మి